హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. ఈరోజు మనము కాజు బిస్కెట్ పెసరపప్పు గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను పెసరపప్పును కడిగి ఒక 4 గంటల పాటు నానబెట్టాను. తర్వాత 2 పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి, తర్వాత 1 ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేద్దాము. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాము. వేసుకున్న తర్వాత దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో మనము ఉప్పు యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము కలర్ కోసం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వాము కొంచెం చేతిలో వేసుకొని ఒకసారి క్రష్ చేసి వేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటన్నింటిని చక్కగా కలుపుదాము. ఒకసారి 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేద్దాము దీనిలో. ఇప్పుడు కలిపిన తర్వాత దీనికి సరిపడా గోధుమ పిండి వేసి కలుపుకోండి. మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్గా కాదు, మీడియంగా కలుపుకోండి. కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాము. బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసి పేస్ట్ లాగా చేద్దాము. ఈ పేస్ట్ పక్కన పెట్టాక మరొక బౌల్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చి చాట్ మసాలా వేసి మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 3 బ్యాచెస్ లాగా డివైడ్ చేద్దాము. బ్యాచెస్ లాగా డివైడ్ చేసి చపాతీలాగా ఒత్తుకుందాము. చపాతీలాగా ఒత్తుకొని మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంగా నేను చూపించిన విధంగా ఒత్తుకుందాము చపాతీని. తర్వాత ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ చేద్దాము. ఇందాక మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని అప్లై చేశాక మళ్ళీ వేరే చపాతీ వేసి మళ్ళీ దీని మీద కూడా కార్న్ఫ్లోర్ మిక్స్ని అప్లై చేసుకుందాము. అప్లై చేసుకున్న తర్వాత మరొక దానికి వేసి ఇప్పుడు ఇవి 3 విడిపోకుండా చక్కగా ఒత్తుకుందాము. ఒకసారి ఒత్తుకున్న తర్వాత మనం కాజు టైప్లో బిస్కెట్స్ని కట్ చేసుకుందాము. మన చిన్నపిల్లల దగ్గర మూత ఉంటుంది కదా, దగ్గు సిరప్ది, ఆ మూత తీసుకొని కట్ చేసుకుందాము. కాజు టైప్లో కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న బ్యాచెస్ అన్నిటినీ ఆయిల్ పెట్టి, మరీ ఎక్కువ కాగకూడదు ఆయిల్, కొంచెం కాగిన తర్వాత వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా, అందుకనేసి కొంచెం స్లోగా పెట్టి ఫ్రై చేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి ఒక ప్లేట్లోకి దీనిలో మనము ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న కారం మిక్స్ ఉంది కదా, అది వేడి మీదే వేసి కోట్ చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్.